ఓం నమ శివాయ. వెల్కమ్ టు నరియప్పు 143. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే, నిన్న సోమవారం అంటే నాకు 16 సోమవారాల వ్రతంలో భాగంగా నిన్న 4వ వారం పూజ అనమాట. అదే ఈ వీడియో. నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి హెడ్ బాత్ చేసేసి వచ్చి ప్రసాదం అయితే చేస్తున్నానండి. ఇంట్లో పూజ అయితే అయిపోయింది. ఇప్పుడు స్వామివారికి నైవేద్యం పెట్టాలి కాబట్టి ఆ ప్రసాదం ఏర్పాట్లన్నీ చూసుకుంటూ ఉన్నాను అనమాట. ఇంట్లో చూడండి, ఇంట్లో పూజ అయితే అయిపోయింది. యాజ్ యూజువల్గా మా హస్బెండ్ అయితే నాకు పూజ దగ్గర డెకరేషన్ అంతా హెల్ప్ చేస్తూ ఉన్నారు. మట్టి శివలింగం చేయడం, పూజ డెకరేషన్ అంతా మా హస్బెండ్ అయితే చూసుకుంటారండి. నేను కిచెన్లో ఈ ప్రసాదాలు ఇదైతే చూసుకుంటూ ఉంటాను. ఇంకా అలా రవ ప్రసాదం అయితే చేసేస్తూ ఉన్నాను అనమాట. ఈ వారం 4వ వారం పూజ అయితే చేసుకోబోతున్నానండి. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అప్పుడే 4 వీక్స్ అయిపోతున్నాయా అని చెప్పేసి షాకింగ్గా కూడా అనిపిస్తూ ఉంది నాకైతే. ఇంకా లేట్ చేయకుండా పూజ వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. ఈ వారం స్వామివారిని అయితే ఇలా సింపుల్గా ఫాస్ట్గా అలంకరించేసుకుందామండి. ఇక్కడ ఎందుకంటే మాకు ఫుల్ వర్షాలు పడుతూ ఉన్నాయి కాబట్టి మాకు బయటికి వెళ్ళి ఏమైనా తెచ్చుకోవడానికి కూడా పాసిబిలిటీ లేదనమాట. అందుకే ఇంకా స్వామివారిని ఉన్నంతలో ఇలా సింపుల్గా అయితే డెకరేట్ చేసేసుకుందాం ఈరోజు. మట్టితో శివలింగం అయితే చేసేసుకున్నాము. చూడండి, యాక్చువల్గా ఈ వీడియోలో ఒకటైతే చెప్పాలండి. నేను లాస్ట్ 3rd వీక్ పూజని వీడియో అప్లోడ్ చేసినప్పుడు నాకు ఒక అమ్మ కామెంట్ చేశారనమాట. అమ్మ, గౌరీదేవికి, పసుపు గణపతికి బొట్టులు సపరేట్గా పెట్టాలి అని చెప్పేసి నాకైతే కామెంట్ పెట్టారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. ఎందుకు అని అంటే, అలా వీడియోస్ చూసి మన పూజలో ఏమన్నా మిస్టేక్స్ అలా ఫైండ్ అవుట్ చేసి మనకు చెప్తూ ఉంటే మనం అట్లీస్ట్ నెక్స్ట్ టైం కరెక్ట్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది కదా. అలానే ఆమె అయితే కామెంట్ పెట్టారనమాట. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకు పెట్టారు బొట్టు డిఫరెంట్గా ఎలా పెట్టాలి రెండింటికి అని చెప్పేసి నేను చాలా రీసెర్చ్ చేసిన తర్వాత నాకు నిజంగానే డిఫరెన్స్ అయితే తెలిసిందండి. ఆమె అలా కామెంట్ చేయడం వల్లే నాకు ఒకటి తెలిసింది, ఒక మిస్టేక్ చేయకుండా ఇదయ్యాను అని చెప్పేసి చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. మేబీ ఈ వీడియో ఆమె చూస్తారో లేదో నాకైతే తెలియదు, బట్ చూడాలని మాత్రం కోరుకుంటున్నానండి. చూస్తే అమ్మ మీరైతే కామెంట్ చేయండి నాకు. నేనైతే మీరు చెప్పిన దాన్ని బట్టి నేను తెలుసుకున్నాను అనమాట. గౌరీదేవికి బొట్టు ఎలా పెడతాము, పసుపు గణపతికి బొట్టు ఎలా పెడతామని చెప్పేసి డిఫరెన్స్ నాకైతే తెలుసుకున్నాను. నాకైతే ఆ విషయంలో చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే, గౌరీదేవికి మనం తలపైన బొట్టు పెట్టాము, చుట్టూ బొట్లు పెడతాము. అదే పసుపు గణపతికి అయితే తలపైన బొట్టు పెడతాము. ఇదన్నమాట డిఫరెన్స్. మనం పసుపు గణపతికి తలపైన బొట్టు పెడితే ఇంకా చుట్టూ బొట్లు పెట్టినా కానీ ఆయన పసుపు గణపతి. తలపైన బొట్టు పెట్టకుండా చుట్టూ బొట్లు పెడితే గౌరీదేవి. ఈ డిఫరెన్స్ అయితే తెలుసుకున్నానండి. ఈ వీడియో ఆమె చూడాలని కోరుకుంటూ ఉన్నాను. అమ్మ, మీకు చాలా థ్యాంక్స్ అమ్మ. మీ వల్ల నేను ఒక విషయం తెలుసుకున్నాను. నెక్స్ట్ టైం ఆ తప్పు రిపీట్ అవ్వకుండా అయితే జాగ్రత్త పడ్డాను. అమ్మ, మీరు కనుక ఈ వీడియో చూస్తున్నట్లయితే డెఫినెట్గా మళ్ళీ నాకైతే కామెంట్ చేయండి. అంటే నేను తెలుసుకున్న డిఫరెన్సు రైటా రాంగా అనేది కూడా మళ్ళీ నాకు తెలియాలి కాబట్టి ఈ వీడియో కనుక మీకు చూస్తున్నట్లయితే నాకు డెఫినెట్గా అయితే కామెంట్ చేయండి అమ్మ. మీ కామెంట్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ఈ విధంగా అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా ప్రసాదాలను అయితే 3 భాగాలు చేసాం కదా. ఆ 3 భాగాల్లో ఒక భాగం గోమాతకి అయితే పెట్టాలి కాబట్టి ఇప్పుడు పూజ అయిపోయింది. వర్షం కూడా హెవీగా వస్తుంది. ఇప్పుడు కొంచెం తగ్గిందని చెప్పేసి ఫస్ట్ అయితే టెంపుల్కి వెళ్ళేసామండి. చూడండి, గోమాతకి అయితే పెట్టేసాం ప్రసాదం. మంచిగా స్వీకరించేసింది గోమాత అయితే. తర్వాత ఇంకా స్వామివారి దర్శనం చేసుకోవడానికి అని చెప్పేసి ఈ టెంపుల్కి అయితే వెళ్ళాము. చూడండి, శివని చూడగానే మనసు అంతా ఒక తృప్తిగా భలే అనిపిస్తూ ఉంటుంది కదా. చాలా ఆనందంగా అనిపించిందండి. ఇక్కడ చూడండి, వినాయక స్వామివారు అనమాట. ముందు ఆయన దర్శించుకున్న తర్వాత మళ్ళీ శివాయిని అయితే దర్శనం చేసేసుకున్నాము. చూడండి, స్వామివారి అలంకరణ అయితే చాలా అంటే చాలా బాగుంది కదా. చాలా తృప్తిగా అనిపించింది స్వామిని చూస్తూ ఉన్నంతసేపు. బాగా డెకరేట్ చేశారండి. దట్టు మండే కదా, కొంచెం స్పెషల్గా డెకరేట్ చేశారు స్వామివారిని. ఇంకా అలా అయితే నా 4వ వారం పూజ అయిపోయింది. స్వామివారి దర్శనం కూడా మంచిగా అయిపోయింది. ఇంకా అలా స్వామివారిని దర్శనం చేసుకొని హ్యాపీగా తృప్తిగా చూడండి. ఇక్కడ అమ్మవారిని అయితే శ్రావణ మాసం కదా అండి, అందుకే స్పెషల్గా అలంకారం చేసినట్టున్నారు. అమ్మవారు చాలా అంటే చాలా అందంగా ఉన్నారు. మంచిగా శారీ కట్టి అలంకారం అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకా అలా అమ్మవారిని చూసేసుకొని అంతా చేసేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయామండి.
గుళ్ళో కొద్దిసేపు అట్లా కూర్చోవాలి కాబట్టి అలా కూర్చున్నాము. మాకైతే ఇక్కడ ఫుల్ రైన్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోదామని చెప్పేసి దర్శనం అయితే చేసేసుకున్నాము. అలా ఈ విధంగా స్వామివారి దయ వల్ల నా 4వ వారం పూజ అయితే పూర్తయిపోయిందండి. ఇంకా స్వామివారివి ఇంకా 12 వీక్స్ అయితే ఉన్నాయి. ఆ 12 వారాలు కూడా చేసుకోవడానికి నాకు తగినంత శక్తిని, ధైర్యాన్ని, ఓపికని ప్రసాదించండి స్వామి అని మాత్రం కోరుకున్నాను. సో ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.